నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ముఖ్యంగా ఇప్పుడు సిసిడి అనే వ్యాధితో ముఖ్యంగా ఒక ముగ్గురు బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. సిసిడి అంటే అనేది నారా లోకేష్ గారు చెప్పారు, క్రెడిట్ చోరీ డిసీజ్ అని చెప్పి. అయితే ఈ క్రెడిట్ చోరీ డిసీజ్కి సంబంధించి ఎవరా ముగ్గురు అంటే వాస్తవానికి మొట్టమొదటిగా కేఏ పాల్ గారు ఎక్కడ చూసినా సరే ప్రపంచంలో యుద్ధాలన్నీ కూడా నేనే ఆపేస్తున్నాను, నేను చెప్తేనే అయిపోతున్నాయి అని చెప్పే దాని మీద ఎలా ట్రోల్స్ నడుస్తున్నాయో చూసాం. రెండోది వచ్చేసి ట్రంప్ గారు, ఆయన కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపింది నేనే, అదేవిధంగా ఇరాన్కి సంబంధించినటువంటి నేనే శాంతి భద్రతలు కోరుతున్నానని చెప్పేసి మాట్లాడడం, ఇలాంటివి కూడా చూస్తున్నాం. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ యుద్ధం చేయని ఆయనే. అయితే వీళ్ళిద్దరికి కూడా మించి తీవ్రత పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో చర్చ నడుస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, కంపెనీలు కావచ్చు, వీటికి సంబంధించి అదంతా రాకముందేమో అది వేస్ట్, రాకూడదు అని చెప్పి వాళ్ళకి మెయిల్స్ ఇవన్నీ పెట్టినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది నేనే తీసుకొచ్చానని చెప్పి క్రెడిట్ చోరీ చేసుకోవడం అది వేరు. కానీ పక్క రాష్ట్రంలో టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ గెలిస్తే అది కూడా నా ఫోటో అంటే నా కట్అవుట్ పెట్టుకొని గెలిచాడని చెప్పేసి మాట్లాడుతుంటే దీన్ని ఎలా చూడాలంటే, అంటే మనుషులు బోలిన మనుషులు 7 ఉంటారు అని అంటారు, నాకు తెలియదు నిజమో కాదు. కానీ మనసత్వాలు బోలిన మనుషులు మాత్రం 3 ఉన్నారని మీరు చెప్తున్నారుగా క్లియర్గా. కేఏ పాల్, ట్రంప్ అండ్ జగన్మోహన్ రెడ్డి. ఈ 3 కూడా ఏం జరిగినా సరే అర్జెంటుగా తమ ఖాతాలోకి ఆ క్రెడిట్ రావాలనే ప్రయత్నం చేసే వ్యక్తులు. ఈ 3 మధ్య పోటీ నడుస్తుందేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిందనుకోండి, పుతిన్తో మాట్లాడాను, ట్రంప్తో మాట్లాడాను, జెలెన్స్కీతో మాట్లాడాను, ఆ యుద్ధాన్ని నేనే ఆపానని కేఏ పాల్ చెప్తాడు. లేదు ఆ యుద్ధాన్ని నేనే ఆపాను, మధ్యవర్తి నేను, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి అని ట్రంప్ అంటాడు. సరే, మరి ఆ మాట చెప్తే నమ్మరు అనుకుంటాడేమో జగన్. ఆ మాట చెప్పడు. కానీ మిగతా ఏ విషయాన్ని ఆంధ్రాలో ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే నేనే తీసుకొచ్చాను, నాకు శాల్వాలు కప్పండి, సన్మానం చేయండి అని ఈయన అంటాడు. సో అప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఎగ్జాంపుల్ అండి. ఆయన వ్యతిరేకించిన ప్రాజెక్ట్ అది. అంటే ఆ ప్రాజెక్టు అనౌన్స్ కాగానే వైసీపీ స్టాండ్ ఏంటి, అది గుర్కా ఉద్యోగాలు తప్ప ఏమీ రావు, పవర్ వేస్తూ వాటర్ వేస్తూ పనికి రాని ప్రాజెక్టు అని ప్రచారం చేశారు. జనం ఎప్పుడైతే రివర్స్ అయ్యారో స్టాండ్ మార్చుకొని లేదు నేను తీసుకొచ్చాను, అదాని డేటా సెంటరే గూగుల్ డేటా సెంటర్ అన్నాడు. అదాని డేటా సెంటర్కి గూగుల్ డేటా సెంటర్కి తేడా తెలియని మనస్తత్వం అనుకోవాలా, లేదు సిసిడి జబ్బు ముదరటం వల్ల అలా మాట్లాడుతున్నాడు అనుకోవాలా, లేదు ఇక జూనియర్ కేఏ పాల్గా జగన్మోహన్ రెడ్డి మారాడు అనుకోవాలా, ఇక ఎవరికి వాళ్ళు తీర్చుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కువ ట్రోల్స్ జరిగేది 1 ట్రంప్ మీద, 2 జగన్ మీద, 3 కేఏ పాల్ మీద. కేఏ పాల్ని మించిపోయాడు జగన్మోహన్ రెడ్డి ట్రోల్స్ విషయంలో. ఇప్పుడు అది ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు విజయ్ గెలిచాడు అంటే అక్కడ ఏదో పార్టీ పెట్టుకున్నాడు, కింద మీద పడ్డాడు, ప్రచారం చేసుకున్నాడు, అతను జనాలకు నచ్చాడు, ఓట్లేశారు తమిళనాడు ప్రజలు. ఏదో జగన్ కటౌట్ పెట్టుకొని గెలవటం అంటే ఏంది ఇది? ఆ జగన్ కటౌట్ జగన్కి పనికి రాలేదా? అప్పట్లో పెద్ద కటౌట్ పెట్టారు కదా, నేను సిద్ధం యుద్ధం అని చెప్పి ఏదో రకరకాలుగా పెట్టారు కదా. మరి జగన్ కటౌట్లు జగన్ని ఓడించాయట, ఆ జగన్ కటౌట్ అక్కడ విజయాన్ని గెలిపించినట్ట. ఇక్కడ ఏంటంటే మొన్న మధ్య అన్నయ్య పెళ్ళికి వెళ్ళాడు జగన్. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఉదయనిధి స్టాలిన్తో, అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్తో, ఇక్కడ విజయ్తో కొన్ని ఫోటోలు దిగి పెట్టుకున్నాడు. ఏ ఫోటో ఎప్పుడు అవసరమైద్దు అని చెప్పేసి. ఇప్పుడు విజయ్ గెలిచాడు కాబట్టి విజయ్ ఫోటోని బయట తీశారు. అదే స్టాలిన్ గెలిచి ఉంటే స్టాలిన్ ఫోటోని బయట తీసేవాళ్ళు. చూసారా, జగన్ ఫోటోతోనే స్టాలిన్ గెలిచాడు అని చెప్పేసి ప్రచారం చేసుకునేవాళ్ళు. ఇదంతా ఉట్టుట్టి ప్రచారం అండి, పనికి రాని ప్రచారం. అది ఇక్కడ మనం చూసుకుంటే వాస్తవానికి ప్రచారాన్ని కూడా ఎంతవరకు నమ్మారు ఏంటి అనేది తీసి పక్కన పెడితే, వీళ్ళు అఫీషియల్గా అంటే స్టాలిన్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క తమిళనాడుకు సంబంధించిన ట్రిప్ ఏదైతే ఉందో ప్రచారానికి సంబంధించి ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున, ఆయన ట్రిప్ కన్ఫర్మ్ అయిన వెంటనే ఇక్కడ స్టాలిన్ గారు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు లేదు నేను మన వాళ్ళని చూసి పంపిస్తా అని చెప్పేసి అన్నాం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని చెప్పేసి అంటే ఆయన ఒకటే మాట అన్నారంట, అన్న నేను తెలుగులో వీకు, నేను ఇంగ్లీష్లో వీకు, నాకు హిందీ రాదు, ఇంకా అట్లాంటి తమిళం నేనేం మాట్లాడతాను, తమిళం వచ్చిన వాళ్ళని పంపిస్తానని చెప్పేసి ఏదో అన్నారని, అందుకని రోజా గారిని పంపించారని చెప్పేసి రోజా గారు కరెక్ట్గా డిఎంకేకి ప్రచారం చేసిన వీడియోలు చాలా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి. ఈరోజు రోజా గారు అక్కడ ప్రచారం చేసినందుకే డిఎంకేకి సంబంధించిన స్టాలిన్ గారు ఆయన ముఖ్యమంత్రి స్థానం నుండి ఆయన ఓడిపోయాడని చెప్పేసి ఇప్పుడు ప్రచారం జరుగుతున్న సమయంలో నేను అనలేను కాదండి, ఒక జర్నలిస్ట్గా ఆమెను ఐరన్ లెగ్ అని
అవతల వాళ్ళు పిలుస్తూ ఆ రాజకీయ ప్రత్యర్థులు మళ్ళీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు పిలుస్తుంటారు. ఇప్పుడు మళ్ళీ అదే జరిగిందా అన్నట్టు నేనేమంటానంటే ఇక్కడ ఒక విషయం ఇక్కడ ఇంకొక చిన్నది ఒక పాయింట్ కంక్లూడ్ చేస్తానండి. అయితే ఇలాంటి సందర్భంలో డిఎంకేకి పూర్తిగా బహిరంగంగా మీరు సపోర్ట్ ఇచ్చి వాళ్ళ పార్టీకి సంబంధించి మీరు ప్రచారం చేసి అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు విజయ్ గెలిచిన తర్వాత టీవీకే నాకౌట్ పెట్టుకొని గెలిచాడని చెప్పి మాట్లాడుతున్నారంటే దీన్ని ఏ రకమైన సంబంధాలని చెప్పాను. అంటే ఇక్కడ చల్లని రూపాయి అక్కడ అటు చేసి చెప్పండి. ఆ సంబంధాలన్నీ కూడా అవినీతి సంబంధాలు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎవరితో అవినీతి సంబంధాలు పెట్టుకుంటాడు, మమతాతో అవినీతి సంబంధం పెట్టుకుంటాడు, ఇక్కడ స్టాలిన్తో పెట్టుకుంటాడు, ఇంకో చోట ఇంకోటితో పెట్టుకుంటారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నెగిటివ్ మైండ్ సెట్ ఉండి తనలాగా ఆలోచించి డబ్బులు సంపాదించడమే జయంగా పనిచేసే అందరితో కూడా జగన్మోహన్ రెడ్డి తన సంబంధాలు మెయింటైన్ చేస్తుంటాడు. రోజాబాయి ప్రచారం చేసినా లేదా జగన్మోహన్ రెడ్డి కటౌట్ పెట్టుకున్నా ఇక్కడ చల్లని రూపాయి అక్కడ అడిగేది చెప్పండి. రోజా నగర్లో ఎమ్మెల్యేగా గెలవలేదు, అక్కడ పోయి ప్రచారం చేసి ఒక పార్టీని గెలిపించడమో ఇంకో పార్టీని ఓడించడమో ఒక అభ్యర్థిని గెలిపించడమో ఇంకొక అభ్యర్థిని ఓడించడమో చేసిద్దా? ముందు ఆమె సీటు ఆమెను గెలవమనండి చాలు. ఆవిడ పార్టీకి సంబంధించిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నగర్లో ఆవిడ వద్దని చెప్పేసి అన్న పరిస్థితి కదా ఆమె ఆ స్థాయి కదా. ఆమె ఒకరిని గెలిపించే స్థాయి ఏంది, ఆమెకు ఒకరిని ఓడించే స్థాయి ఏంటి అసలు ఇక. సో ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక చల్లని రూపాయిగా మారిపోయాడు అతని మైండ్ సెట్ వల్ల, అతని పరిపాలన వల్ల. ఇప్పుడు ఆ రూపాయి బొమ్మ పెట్టుకొని అక్కడేదో గెలిచారు అనుకోవటం ఒక భ్రమ, ఒక పిచ్చి, ఒక మూర్ఖత్వం. ఇలా ఇందాక మనం చెప్పుకున్న కేఏపాల్ మైండ్ సెట్, ట్రంప్ మైండ్ సెట్కి తార్కాణం ఇదంతా కూడా. ఎక్కడ ఏం జరిగినా తమ ఖాతాలో అర్జెంటుగా వేసుకోవాలనేటువంటి ప్రయత్నం. ఇక్కడ ఒక విషయాన్ని నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి. ఇప్పుడు ఇదే రకమైన మైండ్ సెట్తో ఉంటే ఒక పొలిటికల్ కమెడియన్గా కేఏపాల్ ఎలా మారాడు? కేఏపాల్ మీకు గుర్తుందా, తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు నేను ఇక్కడ గెలవబోతున్నాను, ప్రజాశాంతి పార్టీ గెలుస్తుందని చెప్పేవాడు. సో కామెడీ కోసం ఆ రీల్స్ చూసేవాళ్ళు. తర్వాత అలానే ఆంధ్రాలో ఎన్నికలు జరుగుతూ నేను ఎవరికి మద్దతిస్తే వాళ్ళకి గెలుస్తారని అప్పుడు చెప్పాడు. లేదుగా, దేశంలో అంతే నేను మద్దతిస్తే నేను ఎవరైనా గెలుస్తారని అంటే అలాంటి కామెడీ థింగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ కేఏపాల్. ఇప్పుడు దానికి కాంపిటీషన్ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వదిలేస్తే బెటర్. ఒక పొలిటికల్ కామెడియన్గా మారటం కంటే ఒక రియల్ టైం పొలిటీషియన్ లాగా ప్రజా సమస్యల మీద అధికారం రావాలంటే ఒకటే అండి, ప్రజల మద్దతు కావాలి, ప్రజల్లోకి వెళ్ళగలగాలి. ఇవాళ చూడండి విజయ్ జనంలోకి అద్భుతంగా వెళ్ళాడు, విజయం సాధించాడు. అలా జనంలోకి ఎందుకు రాడు? జనంలోకి రావాలంటే చెట్టు నరకాలి, జనంలోకి రావాలంటే పరదాలు కట్టాలి, జనంలోకి రావాలంటే పెయిడ్ ఆర్టిస్టులు ముందు ఉండాలి, మా ఊరి జనం వెనకాల ఉండాలి. కానీ ఓట్ వేయాల్సిన జనాలు సీఎం అని చెప్పి సీఎం అదే ఆ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో ముందు ఉండే బ్యాచ్ వాళ్ళు సీఎం అని అలవారి. అంటే ఇక్కడ సిసిడి ఏదైతే ఉందో క్రెడిట్ చోరీకి సంబంధించిన డిసీజ్, దీంట్లో వీళ్ళు టీవీకే విజయ్ గెలిస్తే నా వల్ల గెలిచాడని చెప్పేసి అని చెప్పుకుంటున్నారు కాబట్టి, కానీ బహిరంగంగా వీళ్ళు వేదిక మీదకి వెళ్ళి డిఎంకేకి ప్రచారం చేశారు కాబట్టి రోజా లాంటి వాళ్ళు ఇప్పుడు స్టాలిన్ ఓటమికి కూడా మేమే కారణం అని చెప్పుకునే దమ్ము ధైర్యం ఉందంటారు. ఆ దమ్ము ధైర్యం ఎందుకుంటుంది? ఓడిన వాళ్ళని వదిలేస్తారు, గెలిచిన వాళ్ళని వాళ్ళ ఖాతాలు వేసుకోవడం ప్రయత్నం చేస్తారు. ఈ సిసిడి జబ్బు ఉన్న వాళ్ళు అంతా అదేగా చేసేది. సో ఓటమిని వాళ్ళు అంగీకరించేటువంటి మైండ్ సెట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మమత ఓడిపోయింది, ఒకవేళ మమత గెలిచి ఉండే మా వల్ల గెలిచిందని చెప్పుకునే వాళ్ళేమో. సో ఇదంతా జనాలు చూసి నవ్వుకుంటారు. అంటే అప్పుడప్పుడు రోజువారీ టెన్షన్స్ పెరిగిపోయినాయి, బయట ధరలు కొద్దిగా అటు ఇటు అవుతున్నాయి, ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితిలో నుంచి జనాలకు కొంత ఎంటర్టైన్మెంట్ కావాలి, కామెడీ కావాలి. ఈ కామెడీ అంతా చూసి ఆనందపడతా ఉంటారు. సో వైసీపీ కొన్ని కామెడీలు ఇలా చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఈ మధ్య బ్రహ్మానందం గారు చాలా సీరియస్ అయ్యారట. ఏంటంటే మీమ్స్కి బ్రహ్మానందన్ గారిని వాడుతూ చాలా ట్రోల్స్ మీమ్స్ వస్తుంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే బ్రహ్మానందం గారిని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని వాడుతున్నారట. దాని మీద బ్రహ్మానందం గారు సీరియస్ అయ్యారంట జగన్మోహన్ రెడ్డి గారిపై. ఏంటి అయినా నాకన్నా ఎక్కువ కామెడీ చేస్తున్నాడని చెప్పి. సో బ్రహ్మానందం కామెడీ చేశాడంటే సినిమాల్లో అవకాశాల కోసం, మన ఎంటర్టైన్ చేయడం కోసం. నిజమే, ఆయన నవ్వించాలని. ఇక్కడ జగన్ ఎందుకు చేస్తున్నాడు? జగన్ కూడా అదే కాన్సెప్ట్ పెట్టుకున్నాడా? సో ఏదేమైనా ఒకటండి, మైండ్ సెట్స్ మారాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. మీరు ఇలా మైండ్ సెట్ మార్చుకోకుండా ఇలానే ఉంటే వన్ ఆఫ్ ది మీకు సన్మానాలు చేస్తారు, సత్కారాలు చేస్తారు. ఏమని చేస్తారు? జూనియర్ కేఏపాల్ అవార్డు ఇస్తారు, లేదు బెస్ట్ కమెడియన్ అవార్డు ఇస్తారు. కానీ ఇలా కాదు, లేదు నేను సీరియస్ పొలిటీషియన్ అనిపించుకోవాలంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. లేదు అసలు ప్రజా సమస్యలు లేవు, కూటమి పరిపాలన బాగుంది అనుకుంటే దాన్ని ఒప్పుకునేటువంటి మైండ్ సెట్ నీకు ఉండాలి.
అదే ప్రజా సమస్య లేవు. ఏ సమస్య అయినా ఎగ్జాంపుల్ అండి, మొన్న డీజిల్ పెట్రోల్ సమస్య వచ్చి నాకు భలే కామెడీ అనిపించింది. సమస్య వచ్చిందేమో శనివారం ఆదివారం వచ్చింది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు. సమస్య రాగానే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, సమస్య సార్ట్అవుట్ చేయాలని అధికారులను ఆదేశించారు. 3 గంటలకోసారి నాకు రిపోర్ట్ ఇవ్వమని కూడా ఆదేశించారు. రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించిన తర్వాత సమస్య అంతా సార్ట్అవుట్ చేసిన తర్వాత వైసీపీ వాళ్ళంతా బయటకు వచ్చి ధర్నా చేయడం స్టార్ట్ చేశారు. అదేందో అర్థం కాదు. అంటే పూర్తి భారతదేశంలో పెట్రోల్ కొరత అంతా కూడా అమరావతికి సంబంధించినటువంటి వెహికల్స్ వాడారని చెప్పి కూడా ఇంకా ఫన్నీగా మాట్లాడడం చూసి మనం. అవును, అంటే ఈ కామెడీ చేయడానికి వాళ్ళు పనికి వస్తారు, వేటకారం చేయడానికి పనికి వస్తారు. ఏదో మన ఆర్కే గారు అన్నారు కదా, ఆయన ఏం చెప్తే అది చేయటానికి తప్ప మీరు దేనికి పనికి ఇప్పుడు ఉంటుందండి. పరమానందయ్య శిష్యుల కథ ఉంటుంది. ఆ శిష్యుల బాపతిగా వైసీపీలో తయారయ్యారు. కాకపోతే ఇక్కడ ఒకటి, పరమానందయ్య గారి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి లేడు. కనీసం పరమానంద శిష్యులు పరమానందయ్య గారు చెప్పినట్టన్నా వింటారు కాబట్టి సెట్ అవుతుంది. కానీ ఇక్కడ పరమానందయ్య గారి స్థాయిలో ఒక విషయాన్ని సూటిగా, స్పష్టంగా, క్లారిటీగా, ఒక మంచిగా చెప్పగలిగే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. సో ఏదేమైనా నేను మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇదే తీరులో పోతే మాత్రం మరొక జూనియర్ కేఏపాల్గా మారేటువంటి అవకాశం ఉంటుంది తప్ప అంతిమంగా 2029 తర్వాత రాజకీయాల నుంచి వైసీపీని మడతబెట్టి పక్కకు పోయే తప్ప ఇంకేముండదు. చూద్దామండి. ఖచ్చితంగా ఈ CCDతో బాధపడుతున్నటువంటి ఈ ముగ్గురికి సంబంధించి అతి తొందరలో ప్రజలకు సంబంధించిన సమస్యల మీద మాట్లాడినందుకు కోరుకుందాం. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.